జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను. నీవైతే ఇదివరకును మంచిది ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. మన విడికిడిలో దేవుడి వాక్యాన్ని నెరవేర్చునుగాక. కానాను ఊరిలో జరిగినటువంటి వివాహము కాబట్టి ఈ వివాహంలోనే మరియమ్మ అక్కడ ఉంటూ వచ్చింది. యేసు ప్రభువారి శిశువులను అక్కడికి పిలువబడుతూ వచ్చారు. అయితే పెళ్లి విందు జరుగుతుంది. పెళ్లి వింటి వారు అందరికీ ద్రాక్షారసం పోస్తున్నారు.